అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్రాచారి గారు మనతో ఉన్నారు. అసలు టీబీ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏంటి, మనం సార్ అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవీంద్రాచారి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, రెయిన్ హాస్పిటల్. ఇప్పుడు మేము ముందుకి టీబీ గురించి కొన్ని నిజాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. డాక్టర్ గారు, అసలు టీబీ అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది? టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అంటే అదొక రకమైన బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ప్రవేశించినప్పుడు దానివల్ల మనకి టీబీ అనే వ్యాధి వస్తుంది. ఇది ఎందుకు ఎవరిలో వస్తుందంటే ముఖ్యంగా ఎవరైతే లో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ అంటాం కదా, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఎవరికైతే కంట్రోల్లో ఉండకుండా ఉంటుందో, ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి డయాలసిస్ మీద ఉంటారో, ఎవరికైతే లివర్ ప్రాబ్లమ్స్, బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బాగా పాన్, బీడీ, సిగరెట్స్ తాగేవాళ్ళు, వీళ్ళందరిలో ఏమవుతుందంటే వాళ్ళలో క్రమక్రమంగా ఇమ్యూనిటీ అనేది రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా తగ్గిపోవడం వల్ల ఎవరికైతే ఆల్రెడీ టీబీ ఎఫెక్టెడ్ ఉంటారో వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళ గాయలో నుంచి ఆ బ్యాక్టీరియా అనేది వాతావరణంలోకి ప్రవేశించి వాళ్ళ ద్వారా వీళ్ళ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్లో శరీరంలోకి పోయినప్పుడు టీబీ అనేది బాడీలో వృద్ధి చెంది స్లోగా అది టీబీ వ్యాధికి దారితీస్తుంది అన్నమాట. డాక్టర్ గారు, టీబీని ఎలా గుర్తించాలి, దాని నిర్ధారణ మరియు ట్రీట్మెంట్ గురించి చెప్పగలరు? ఈ టీబీ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా మన ఊపిరితిత్తుల్లో అఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఊపిరితిత్తుల్లో ఈ టీబీ బ్యాక్టీరియా అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా స్లోగా వ్యాధి నిరోధక తగ్గిపోవడం వల్ల డిసీజ్ లాగా వ్యాధిలాగా అభివృద్ధి చెందుతుంది. సో దానివల్ల ఒక 2-3 వారాలకు మించి దగ్గు ఉండడం, మనం ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినా తగ్గకపోవడం, అదే కాకుండా ఈవినింగ్ టైంలో మెయిన్గా సాయంకాలం పూట ఒళ్ళు వేడిగా అనిపించడం, లేకపోతే కొన్నిసార్లు చలి జ్వరం రావడం, దాంతోపాటుగా ఈ వ్యాధి ముదిరిన వాళ్ళలో దగ్గినప్పుడు తెమ్ముడుతో పాటు అంటే కళ్ళెంతో పాటుగా బ్లడ్ అనేది కూడా బయట పడుతూ ఉంటుంది. ఇలా వ్యాధి ముదిరినప్పుడు కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. ఇవే కాకుండా కొంతమందిలో వేరే ఆర్గాన్స్ అంటే మన బ్యాక్టీరియా అనేది ఊపిరితిత్తులోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లో కలిసి కొన్నిసార్లు బ్రెయిన్కి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే లివర్కి కానీ, కిడ్నీస్ కానీ, బోన్స్కి కానీ. సో ఇలా ఏ ఆర్గాన్ అయినా, ఏ అవయవమైనా సరే టీబీ బ్యాక్టీరియా వల్ల అఫెక్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ నెయిల్స్ నుంచి అంటే మన చేతి వేళ్ళ గోళ్ళ నుంచి వెంట్రుకల వరకు బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా, ప్రతి అవయవం కూడా టీబీ బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ అవయవం అయితే టీబీ బ్యాక్టీరియాతో ఎఫెక్ట్ అవుతుందో దానికి సంబంధించిన లక్షణాలు అనేది ఆ విధంగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే లంగ్స్ అనేవి ఎక్కువగా మన ఇండియాలో చాలామందిలో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ దగ్గు రావడం, చలికాలం ఈవినింగ్ టైంలో ఎక్కువగా చలి జ్వరం రావడం, లేదంటే దగ్గినప్పుడు బ్లడ్ పడడం, ఆకలి తగ్గిపోవడం, విపరీతంగా వెయిట్ లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా టీబీలో లంగ్స్కి వచ్చినప్పుడు మెయిన్గా మనం అబ్జర్వ్ చేసే లక్షణాలు అన్నమాట. డాక్టర్ గారు, టీబీ ట్రీట్మెంట్ లేదా మందులను మధ్యలో ఆపితే ఏం జరుగుతుంది? సో చాలామంది మనం ముందుగానే నిర్ధారించినట్టుగా టీబీకి చికిత్సను 6 నుంచి 9 నెలలు, కొన్నిసార్లు 1 సంవత్సరం, కొన్నిసార్లు సంవత్సరానికి మీద కూడా మనం అందించడం జరుగుతుంది. సో ఇన్ని రోజులు ట్రీట్మెంట్ వాడడానికి కొంతమంది నిరాకరిస్తుండొచ్చు. కానీ ఇటువంటి వాళ్ళలో మెయిన్గా మధ్యలో 2 నెలలు వాడిన తర్వాత కొంచెం సింప్టమ్స్ తగ్గగానే ఆపేయడం, లేకపోతే 6 నెలలు తగ్గిన తర్వాత డిసీజ్ మొత్తం క్యూర్ కాకముందే ఆపేయడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వ్యాధి తిరగబెట్టడమే కాకుండా మనం ముందిచ్చిన డ్రగ్స్కి టీబీ బ్యాక్టీరియా అనేది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత, అంటే ఆ వ్యాధికి టీబీ బ్యాక్టీరియా అనేది పవర్ఫుల్గా అయిపోవడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ముందిచ్చిన మందులు పనిచేయకుండా ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, లేకపోతే ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎండిఆర్ లేదంటే ఎక్స్డిఆర్ అనేది ముందు వచ్చిన టీబీ కంటే ఇంకా చాలా ప్రమాదకరమైనది. సో దీనికి మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేయాలంటే పాత ట్రీట్మెంట్ అంతా తీసేసి దానికి కొత్త రకమైన ఇంజెక్షన్స్ పెట్టడం, కొత్త రకమైన మందులు పెట్టడం, దాంతోపాటుగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా టీబీని ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే టీబీ నిర్ధారణ అవుతుందో వాళ్ళు ఎవరు కూడా టీబీ ట్రీట్మెంట్ని మధ్యలో ఆపేయకుండా ఖచ్చితంగా ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని డ్రగ్స్ మొత్తం కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా వ్యాధి కంప్లీట్గా తగ్గిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే టీబీ డ్రగ్స్ని మనం ఆపేయాలి. లేకపోతే ఎండిఆర్, ఎక్స్డిఆర్ కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ రేట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, టీబీ గురించి మాకు అవగాహన కలిగించినందుకు ధన్యవాదాలు. మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా మన రెయిన్ హాస్పిటల్లో వైద్య సేవలు అందించబడును.